గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గత పాలకులు ఎప్పుడైనా అన్నదాతలను ఆదుకున్నారా? మామిడి కిలోకు అదనంగా ₹4 ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇస్తున్నాం. వైకాపా నేతలు రాష్ట్రానికి పెను సవాల్గా మారారు. రాజకీయాల్లో చెడ పురుగులా తయారు. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు తాను వ్యతిరేకం కాదు స్పష్టీకరణ. మాది బాధ్యత ఉన్న ప్రభుత్వం, ఏ సమస్య నిర్లక్ష్యం చేయడం లేదు, అన్నింటినీ సమర్థంగా పరిష్కరిస్తున్నాం. గత పాలకులు అన్నదాతలను ఆదుకున్నారా? బిందు తుంపర సేద్యం పరికరాలు పంపిణీ ఆపేశారు. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మేము అదనంగా కిలోకు ₹4 ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. 250 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వంపై భారం పడుతున్న కర్షకుల కోసం భరిస్తున్నాం. 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇస్తున్నాం. ఒక్కేడాదిలోనే హందినేవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై 3,950 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం ఆయన చిత్తూరు జిల్లా శివపురం స్వగృహంలో విలేకరులతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విశాఖ టెక్ పతాక అంటూ రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ రాకతో మారనున్న రూపురేఖలు, సాగర్ తీరానికి దిగ్గజ సంస్థలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ రాక, రాబోయే 6 నెలల్లో 15 సంస్థలు వచ్చే అవకాశం. చిన్న పెద్ద కలిపి విశాఖలో ఇప్పటికే 150 ఐటీ కంపెనీలు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీ విశాఖ నగర గమనాన్ని మార్చబోతుంది. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుంది ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా విశాఖ, విజయవాడ నగరాలు సాంకేతిక అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెప్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంజనీర్లకు శిక్షణ కేంద్రంగా విశాఖ మారనుంది. బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్నేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చే క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఎప్పటి నుంచే పనిచేయాలి. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని సంస్థలు ఎప్పటి నుంచి మొదలు పెడతాయి. డేటా సెంటర్, దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు, సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణులు అంచనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కొక్కరి అంతు తేలుస్తా అంటూ సిట్ కార్యాలయం ఎదుటే ఇల్లు తీసుకుని మీ లెక్కలు చూస్తా, దర్యాప్తు అధికారులకు చెవిరెడ్డి బెదిరింపులు, విచారణలో సమాధానాలు చెప్పకుండా కేకలు, దుష్ప్రవర్తన అంతా సీసీ కెమెరాలు రేఖ. ముగిసిన 3 రోజుల కస్టడీ, 200కు పైగా ప్రశ్నలు అడిగిన ఒక్కదానికి జవాబు ఇవ్వని చెవిరెడ్డి. సిట్లో ఎవరెవరు పనిచేస్తున్నారు, మీరు చరిత్ర అంటూ నాకు అన్నీ తెలుసు, మీ అందరంతూ తెలుస్తా అంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులను బెదిరించిన సమాచారం. త్వరలోనే జైలు నుండి బయటకు వస్తా, సిట్ కార్యాలయం ఎదుటి అద్దెకిల్లు తీసుకుంటా, ఇక్కడే ఉండి మీ లెక్కలు చూస్తా అంటూ హెచ్చరించినట్టు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 3 రోజులు సిట్ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది. దర్యాప్తు బృందాలు 3 రోజుల్లో 200కు పైగా ప్రశ్నలు అడగా ఆయన ఏ ఒక్కదానికి సరైన సమాధానం లేదు. పైగా దర్యాప్తు అధికారులు బెదిరించి హెచ్చరించినట్టుగా సమాచారం. విచారణకు సహకరించకుండా పెద్దగా కేకలు వేసినట్టు దర్యాప్తు అధికారులు శాపనార్థాలు పెట్టినట్టు తెలిసింది. ఆయన దుష్ప్రవర్తన అంతా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. ఈ ఫుటేజ్ని సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించబోతున్నారు. సిట్ అధికారులు ఎంత ఓపికగా ప్రశ్నించినా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను, నేను చెప్పేది మీరు రాసుకోండి అంటూ చెవిరెడ్డి రంకెలు వేశారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతో ఓ దశలో సిట్ అధికారులు తీవ్రంగానే స్పందించినట్టు సమాచారం. మీరు అడిగినటువంటి సమాధానం చెప్పడానికి మీ కస్టడీలో మేము లేం, మా కస్టడీలోనే మీరున్నారన్న సంగతి మర్చిపోవద్దు. మద్యం కుంభకోణంలో మీ ప్రమేయంపై అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. గట్టిగా కేకలు వేసి దబాయించినంత మాత్రం మీరు తప్పించుకోలేరంటూ సిట్ అధికారులు కాస్త గట్టిగా మాట్లాడడంతో చెవిరెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలిసింది. మద్యం ముడుపుల సొమ్మును గత సార్వత్రిక ఎన్నికలు ఎవరెవరికి అందజేశారు, ఎవరి ఆదేశాల మేరకు సొత్తు పంపిణీ చేశారని ప్రశ్నించగా తాను ఎప్పుడు మద్యం సొమ్ము ముట్టనే లేదని చెవిరెడ్డి పాత పాటే పాడారు. రాజకేశ్వరరెడ్డి ఆయన అనుచరగణం మీకు అందజేసింది మద్యం ముడుపుల సొమ్మే కదా అని అడగగా సమాధానం చెప్పకుండా తను అక్రమంగా ఈ కేసులో ఇరికించారంటే కేకలు వేశారు. మద్యం ముడుపుల సొమ్ము తరలింపులకు మీ ఆదేశాలతోనే తుడా వాహనాలు పంపించారు కదా అని ప్రశ్నించగా అవేమీ తనకు తెలియదన్నారు. తుడా వాహనాల గురించి అప్పటి తుడా వీసీ అండ్ ఎండీగా పనిచేసిన అధికారులను కాకుండా తనను ఎందుకు అడుగుతున్నారని ఎదురు ప్రశ్నించిన సమాచారం. విచారణలో వెల్లడించిన అంశాలకు సంబంధించి అధికారులు వాంగ్మూలాలు సిద్ధం చేయగా చెవిరెడ్డి వాటిపై సంతకాలు పెట్టకుండా చించేసినట్టు సమాచారం. సిట్ విచారణ కొనసాగుతున్నంతసేపు చెవిరెడ్డి ఆహారం తినకుండా నీళ్లు తాక్కుండా ఉన్నారు. నిరసిస్తే విచారణ ఆపేస్తారనే ఎత్తుగడతోనే ఆయన ఇలా వివరించారని సిట్ వర్గాలు చెప్తూనే సిట్ అధికారులు చెవిరెడ్డి తరపు న్యాయవాది దృష్టికి విషయాలను తీసుకెళ్లారు. ఇష్టపూర్వకంగానే ఆహారం తీసుకోవట్లేదంటే ఆయనతో లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టే రిమాండ్లో ఉన్న వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జిల్లా జైల్లో కూడా రంకెలు వేస్తూ చిందులు దొక్కారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి అనుచరులు బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణకు బుధవారం రాత్రి ఏసీబీ కోర్టు న్యాయాధికారి రిమాండ్ విధించారు. ఆయన ఆదేశాల మేరకు వాళ్ళని గుంటూరు జైలుకి తరలించారు. విషయం తెలుసుకుని చెవిరెడ్డి తానున్న సెల్లోని తలుపును కాలుతో తన్నుతూ పెద్దగా కేకలు వేస్తూ విపరీతంగా ప్రవర్తించారు. ఇద్దరిని వేరే జైలుకి తరలించడం ఏంటి, అక్కడికి ఎలా తరలిస్తారంటూ అరిచారు. తన మనుషుల్ని ఈ కారాగారానికి తీసుకురాలేదని ఆక్రోషంతో అలా ప్రవర్తించినట్టు తెలిసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత నెలలో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి తరచూ ఇదే రీతిలో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అరెస్ట్ అయిన రోజు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పుడు బస్సు దిగుతున్నప్పుడు కూడా ఇలాగే చిందులు దొక్కారు. న్యాయాధికారి రిమాండ్ విధించిన తర్వాత జైలుకి తరలించే సమయంలోనూ కోర్టు ప్రాంగణంలోని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 3 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు చెవిరెడ్డి తీసుకెళ్లేందుకు సిట్ అధికారులు కారానికి వెళ్ళగా వారిపైన అరిచారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇదే పని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చేస్తే కనుక నిలబడ్డారు, పోరాడారు, ఎదురు తిరిగారు, బుద్ధి చెప్పారు అని రాస్తారు. అదే వైసీపీ అయితే కనుక
రంకెలేశారు, అరాచకం చేశారు, దుర్మార్గం చేశారు అని రాస్తారు. వీళ్ళు ఒక కాగితం రాసేసి దీని మీద సంతకం పెట్టంటే పాప మన అధికారులు వాళ్ళు పెట్టలేదు అక్కడ కేసిరెడ్డి గాని. అది అంటే మేము మా ఇష్టం వచ్చినట్టు రాసేస్తాం, మీరు సంతకాలు పెట్టండి, ఆ తర్వాత కోర్టులో కావాలంటే డినై చేసుకోండి. అట్లాంటిది ఇతను చెవిరెడ్డి కొంచెం బుర్ర ఉన్నాడు, లాయర్గా కూడా ఉన్నాడు కాబట్టి, లీగల్గా కూడా తెలుసు కాబట్టి చేసాడు. అది చించేయడం పాపం, నేరం అంట. అతను చెప్పని మాటలు అతను చెప్పినట్టు రాస్తే ఎట్టగా చేస్తాడు? అంటే ఓవరాల్గా మేము వార్తల్ని ఎలా వక్రీకరించగలము, నిజమైన వార్తల్ని ప్రజలకు అందకుండా దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో మేము చెబుతాము అనే నీచ జర్నలిజానికి సంబంధించినటువంటి వ్యవహారం మరొకసారి దిగజారిన విలువలతో కూడిన ఈనాడు హైలైట్ చేస్తోంది. లేకపోతే విద్యుత్ని నిల్వ చేసుకోవచ్చు అంటూ తొలి దశలో రాష్ట్రంలో 3 చోట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి, పీక్ డిమాండ్ వేళల్లో అందుబాటులోకి విద్యుత్, సూర్యకాంతితో విద్యుత్ ఉత్పత్తి చేయడం అంటే మొదట్లో అది ఎలా సాధ్యమనే సందేహం ఉండేది. ఇప్పుడు మన ఇంటిపైన సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నాం. గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్ మిల్స్ ఏర్పాటు చేసిన కొత్తలో ఎంత పెద్ద ఫ్యాన్లు అని ఆశ్చర్యంగా అనిపించేది. ఆ సాంకేతికత ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఒక భాగంగా మారింది. ఇప్పుడు సరికొత్త సాంకేతికత ప్రజలకు పరిచయం కాబోతుంది. విద్యుత్ నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో వినియోగించుకునేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సాంకేతికత రాష్ట్ర ప్రజలకు పరిచయం కాబోతుంది. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఇది ఒక మైలురాయిగా మారుందని అధికారులు పేర్కొన్న రాష్ట్ర విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మన రాష్ట్రంలో 2000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టుల ఏర్పాటుకి కేంద్రం అనుమతించింది. వీటికి వైబిలిటీ గ్యాప్ ఫండ్ని కేంద్రం అందిస్తోంది. ఈ ప్రాజెక్టును సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్కి అప్పగించింది. తొలి విడత 1000 మెగావాట్లు 2 సైకిల్స్లో బెస్ట్ ప్రాజెక్టుల ఏర్పాటుకి టారిఫ్ బెస్ట్ కాంపిటీషన్ బిడ్డింగ్ విధానంలో ఎన్హెచ్పిసి టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు పెద్ద సంస్థలు పోటీ పడడం, తక్కువ ధరను కోట్ చేయడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి ఉపయోగం, ప్రజలకు కూడా అట్లాగా కరెంట్ స్టోరేజ్ సిస్టమ్స్ వస్తే బాగుంటుంది. లేకపోతే 3 నగరాల్లో భారీ పేలుళ్ళకి కుట్ర, ఉగ్రవాదుల ఇళ్లలో లభించినటువంటి చిత్రపటాలు, సూట్ కేస్ బాంబులు, పేలుడు పదార్థాల నిల్వలు, పన్నాగాన్ని భగ్నం చేసిన పోలీసులు, కటకటాల పాలైనటువంటి నిందితుల భార్యలు. రాష్ట్రంలో కూర్చుని ఒక దారుణ అరాచకాన్ని చేయడానికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ వార్త లోపల పేజీల్లోకి పోయింది. దేశాన్నే నాశనం చేయడానికి కుట్ర పన్ని ఆయుధాలు తయారు చేస్తున్న వాళ్ళ వార్త లోపల పేజీల్లోకి వెళ్ళిపోయింది. అన్నమయ్య జిల్లా రాయచోట్లో పట్టుబడిన అబూబకర్ సిద్దికి, మహమ్మద్ మన్సూర్ అలీలు కర్రగట్టిన ఉగ్రవాదులు దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి పన్నాగం పన్నారు. వారి ఇళ్లలో 3 నగరాలు రైల్వే నెట్వర్క్లు చిత్రపటాలు లభ్యమై 2 తమిళనాడు వరుస బాంబు పేలుళ్ల నిందితులుగా ఉన్నారని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. రాయచోట్ల అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సిద్దికి, మన్సూర్ అలీలను 3 రోజుల క్రితం ఐబీ అధికారులు అరెస్ట్ చేసి చెన్నై తీసుకెళ్లారు. ఐబీ అధికారులు అరెస్ట్ చేశాక అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాళ్ళ ఇళ్లలో సోదా చేసి పేలుడు పదార్థాలు, బకెట్ సూట్ కేసు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. సూట్ కేసు బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోబస్ బృందం నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు ఇద్దరిని సోదరులుగా అనుమానిస్తున్నాం. వారికి అల్వమా అనే తీవ్రవాద సంస్థ సంబంధాలు ఉన్నాయి. ఐసిస్, అల్వమా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయి. వీళ్ళు 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిర్వీర్యం చేశారు. 95లో చెన్నైలోని హిందూ మున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులోని 2 నిందితులు, 99లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళ ప్రాంతాల్లో వరుసగా 7 చోట్ల బాంబు పేలులకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితులు. తర్వాత రాయచోటు వచ్చి మకాం పెట్టారు. ఇక్కడ ఉంటూనే 2013లో బెంగళూరు, మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు 20 ఏళ్లుగా రాయచోట్ల మకాం వేశారు. 5 ఏళ్ల క్రితం అబూబకర్ సిద్దికి రాయచోటి యువతను పెళ్లి చేసుకున్నాడు. 10 ఏళ్ల క్రితం మహమ్మద్ అలీ గాలివీడు యువతను పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా వీరు చీరల వ్యాపారం చేశారు. నిందితులలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. వీటితో 50 నుంచి 60 బాంబులు తయారు చేయొచ్చు. 50 ఐఈడీలు తయారు చేసే సామాగ్రి దొరికాయి. ప్రస్తుతం తమిళనాడు జైల్లో ఉన్న నిందితులు తీసుకొచ్చి విచారించడానికి సన్నాహాలు చేస్తున్నాం. భవిష్యత్తులో భారీ విధ్వంసం చోటు చేసుకోకుండా భగ్నం చేశాం. ఉగ్రవాదులు ఇద్దరు తమిళనాడు రాష్ట్రం, వాళ్ళపై రాయచోటి పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. అబూబకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా, ఆయన భార్య సైరాబానుతో పాటు షేక్ మన్సూర్ అలీ, ఆయన భార్య షమీంపై ఉపా యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం, ఆర్ముడ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసి రాయచోటి కోర్టులో హాజరుపరిచాం. న్యాయస్థానం ఇరువురికి 14 రోజులు రిమాండ్ విధించిందని డీఐజీ కోయ ప్రవీణ్ వివరించారన్నట్టు వార్తని లోపల పేజీల్లో పెట్టారు. అసలు ఎంత మేజరు, దేశంలో రైల్వే లైన్లనే పేల్చేసేసి ఊర్లనే విధ్వంసం సృష్టించాలనుకున్న వార్త లోపలికి వెళ్ళింది. ఇక్కడ మన రాజకీయ దరిద్రం మాత్రమే ఫ్రంట్ పేజీకి వచ్చింది. లేకపోతే మెడికల్ కాలేజీల తనిఖీల్లో ముడుపుల భాగోతం, లంచాలతో అధికారులు కొనేసే అక్రమాలు, దేశవ్యాప్తంగా 36 మందిపై సిబిఐ కేసులు, ఏపీలో 3, తెలంగాణలో 2పై కేసులు, నిందితుల వైకాపా నేత బీఆర్ ప్రసాద్,
డంబీ బోధకులు నకిలీ రోగులతో అక్రమాలకు పాల్పడుతూ అనుమతులు తెచ్చుకున్న వైద్య కళాశాలపై సీబీఐ కొరడా ఒలిపించింది. వైద్య కళాశాల తనిఖీలప్పుడు తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకునే ప్రభుత్వ ఉద్యోగులతో కుమ్మక్కయ్యారన్న విషయమే దేశవ్యాప్తంగా సీబీఐ 36 మందిపై కేసు నమోదు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 5 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బి హరిప్రసాద్ శ్రీసత్య జిల్లా కదిరి, డాక్టర్ కృష్ణకిషోర్ విశాఖపట్నంలోని అక్కైపాలెం, వెంకట్ విశాఖపట్నం గాయత్రి వైద్య కళాశాల డైరెక్టర్, తెలంగాణలో జోసెఫ్ కొమ్మారెడ్డి, వరంగల్లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ అంకం రాంబాబు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ తదితరులపై జూన్ 30 ఢిల్లీ సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ మెడికల్ కమిషన్ల ఉద్యోగులు, దేశవ్యాప్తంగా పలువురు దళారులు, వివిధ వైద్య కళాశాలకు చెందిన ప్రతినిధుల్లో కుమ్మక్కై అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. కదిరికి చెందిన వైకాపా నేత డాక్టర్ బి హరిప్రసాద్ తాను వైద్య కళాశాలకు కన్సల్టెంట్ అని ప్రచారం చేసుకునేవారు. ఆయనకి డాక్టర్ అంకం రాంబాబు, డాక్టర్ కృష్ణకిషోర్లు సహాయకులుగా ఉండేవారు. ఎన్ఎంసీ తనిఖీల సమయంలో కళాశాలకు డమ్మీ బోధకులను, ఇతరత్ర వస్తువులు సమకూర్చేవారు. జాతీయ మెడికల్ కమిషన్ అధికారులు మభ్యపెట్టి అనుమతులు ఇప్పించేవాళ్ళు. విశాఖపట్నంలోని గాయత్రి వైద్య కళాశాల డైరెక్టర్ వెంకట్ నుంచి డాక్టర్ కృష్ణకిషోర్ 50 లక్షలు తీసుకున్నారు. డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ అంకం రాంబాబు కలిసి వరంగల్లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి అవసరమైన అనుమతులు తెప్పిస్తామని ఆ సంస్థ ట్రస్టీ జోసెఫ్ కొమ్మారెడ్డి దగ్గర 66 లక్షలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా సీబీఐ తెలుగు రాష్ట్రాల నిందితులను విచారించనుంది. వైకాపా నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఇంట్లో 2 రోజుల పాటు తనిఖీలు జరిగాయి. ఆయన గురువారం ఢిల్లీలో సీబీఐ ఎదుటి విచారణకు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయిపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇవిగో సాక్ష్యాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం, ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా, రాష్ట్రంలో పోలింగ్ శాతం మధ్య తేడా, దేశంలోనే అత్యధికంగా ఏకంగా 12.54%. పోలింగ్ శాతంలో తేడా వల్ల పెరిగిన ఓట్లే 87 శాసనసభ స్థానాలు గెలుపోవటమని నిర్దేశించే. హిందూపురం, రాయచోటి నియోజకవర్గాల్లో ఓటింగ్ సార్లో వ్యత్యాసాలు, ఓటింగ్లో పెరుగుదలే ఉదాహరణ. నెల తర్వాత కూడా ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గకపోగా పెరగడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈవీఎంలు, వీవీప్యాట్ల ఓట్లను సరిపోల్చి చూడాలి, వీటన్నిటిపై విచారణ జరిపించాలి, బ్యాలెట్ విధానంలోని ఎన్నికలు జరపాలి. మా విజ్ఞప్తులపై సీఈసీ అనుకూలంగా స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఓటర్ల జాబితా విషయంలో బీహార్ తరహాలో ఏపీలో ప్రత్యేక విస్తృత సవరణకు ఈసీ హామీ ఇచ్చిందని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పనితీరులో మాయాజాలం, ఈవీఎంలో పోలైన ఓట్లకు ఫారం 17 ప్రకారం లెక్కించిన ఓట్లకు ఫారం 20 ప్రకారం మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత 4 రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం, తొలుత ప్రకటించిన దాంతో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ 12.54% పెరగడం. దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28,000 ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం. అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోవటమని నిర్దేశించడం తదితర అంశాలపై వైఎస్ఆర్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సీఈసీ ముందుంచింది. ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అనుమానాలు రేకెత్తున్న నేపథ్యంలో వాటిని పక్కన పెట్టి బ్యాలెట్ విధానంలో ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ని సీఈసీ దృష్టికి గట్టిగా తీసుకొచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనాలు నలిగిపోతాండ్రు, మళ్ళీ మనం టైం వచ్చేదాకా బరాయించాలా, మరి ఇంకేటి చేస్తాం, జగన్ అయితే ఎవరికి ఏ లోటు లేకుండా అందరికీ అన్నీ వేసేటోడు. కరోనా టైం కూడా జగన్ ఏ పథకం ఆపలేదు, చంద్రబాబు వచ్చాక ఇప్పుడేటి రాలేదు, అంతా మోసమే, ఎప్పుడో చేస్తానంటే ఎలా అవుతుంది, బాబు ఏడాది పాలనపై ఉత్తరాంధ్ర గుండె చప్పుడిది. జగన్ అయితే ఎవరికి ఏ లోటు లేకుండా అందరికీ వేసేటోడు, బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, ఒక్కడికి లేదని పెంచలేదు, సంవత్సరానికి మాకు అన్ని పథకాలు కలిసి 70,000 దాకా వచ్చేది, చంద్రబాబు వచ్చాక ఇప్పుడు ఏమి రాలేదు, జనాలు నలిగిపోతున్నారు, చెప్పుకోకూడదు కానీ టీ సొక్కకు కూడా డబ్బులు ఆడటం లేదు అంటూ మంగళ సత్యం నాయి బ్రాహ్మణుడు తామరపల్లి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వరదే కృష్ణ రూపిణి, సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు, ఎగువ రాష్ట్రానికి శ్రీశైలం డ్యాంకు వరద, విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి దిగువకు నీటి విడుదల, నాగార్జున సాగర్కి 50,000 క్యూసెక్ ఇన్ఫ్లో, ఈ నెల చివరి వారంలో ఆయకట్టుకు నీరు వదిలే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నాడు జన్మభూమి నేడు P4, వనకచర్లతో ఎవరికీ నష్టం లేదు, మామిడి రైతుల సమస్యలు తీరుస్తాం, కుప్పంలో మీడియాతో సీఎం చంద్రబాబు నాయుడు, డిజినర్ సెంటర్కి శ్రీకారం, మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నందుకే మామిడి సమస్యలను ప్రస్తావించిన రైతుల్లో చర్చ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం, మారణాయుధాలతో టీడీపీ మోకల దాడి, గ్రామంలో అక్రమాలను అడ్డుకున్నందుకే కక్ష సాధింపు, బాధితుడి పరిస్థితి విషమం, గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఘటన అంటూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి మీద దాడికి సంబంధించిన అంశం. మంత్రి లోకేష్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు, అంటే ఎర్ర పుస్తకం, అందుకు తగ్గట్టు వారి అనుచరులు ప్రత్యర్థులు రక్తం కళ్ళ చూస్తున్నారు, ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరిపెక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగినటువంటి సంఘటన. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డోదుపు లేకుండా పోయింది, ప్రశ్నించే వారిపై దాడి చేయడం పరిపాటిగా మారింది, ప్రజాప్రతినిధులపైన దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లాధికారులకు ఆయన ఫిర్యాదు చేసి ప్రజల పక్షాన్ని నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తారు. దీంతో ఆయన లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. 3 వ్యక్తులు ఇనపరాట్లతో ఒకేసారి దాడి చేసి సర్పంచ్ తీవ్రంగా గాయపరిచారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాధ్యత పట్టని ఏపీ ప్రభుత్వం అంటూ తెలంగాణలో సెగాచి పరిశ్రమ దుర్ఘటనలో 8 మంది ఏపీ వాసులు మృతి, సుమారు 18 మంది క్షతగాత్రులు. బాధిత కుటుంబ సభ్యులకు సహాయం కోసం రాని రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర వాసుల కోసం అధికారులను పంపిన బీహార్, ఒరిస్సా ప్రభుత్వం సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో మరణించిన క్షతగాత్రులైన బీహార్, ఒరిస్సా కుటుంబాలకు సహాయం చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారుల బృందాలను పంపించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తరహా చొరవ చూపడం లేదు. ఈ దుర్ఘటనలో 8 మంది ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు దగ్గరుండి తమ రాష్ట్రాల బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తుంటే ఏపీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క అధికారి కూడా అటువైపు తొంగి చూడలేదు. దీనిపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మళ్ళీ సెర్చ్ అంటూ ప్రభుత్వ వరిష్ఠులకు వైస్ ఛాన్సలర్ల ఎంపికలో సాగదీత, సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన పేర్లు నచ్చుకుంటే బుట్టదాఖలు. ఏడాదిగా పూర్తిస్థాయి వీసీల నియామకాల్లో ప్రభుత్వం విఫలం. ఇప్పటికీ 9 విశ్వవిద్యాలయాల ఇన్ఛార్జీల ఎలుబడిలోనే తాము చెప్పిన పేర్లనే సిఫార్సు చేయాలంటూ యూజీసీ నామినీలపై ఒత్తిడి. తాజాగా ఏఎన్యూ, ద్రవిడియన్, శ్రీకృష్ణదేవరాయ, జేఎన్టీయూ, గురజాడ వర్సిటీలకు సెర్చ్ కమిటీల నియామకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మీకు భూములు ఇస్తే అడుక్కు తినాలి. రాజధాని భూ సమీకరణ గ్రామ సభల్లో రైతులు మండిపాటు. భూములు ఇచ్చేది లేదని గ్రామ సభల్లో తేల్చి చెప్పిన అన్నదాతలు. గతంలో భూములు ఇచ్చిన రైతులకే దిక్కు లేదు, మాకేం న్యాయం చేస్తారు నిలదేత. ఉచిత వైద్యం అంటున్నారు. ఇక్కడ వర్సిటీల్లో ఏడాదికి 7 లక్షల ఫీజు అడుగుతున్నారు. టీడీపీ నాయకులు కనుసాలలోనే గ్రామ సభలు రైతుల అభిప్రాయం సంతకాలు లేకుండా అంగీకరించినట్టు తీర్మానం చేసే ప్రయత్నం. ఇంతకుముందు భూములు ఇచ్చిన రైతులకే న్యాయం జరగలేదు. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లకు బ్యాంకుల రుణాలు కూడా ఇవ్వలేదు. 12 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేనప్పుడు మాకెలా న్యాయం జరుగుతుంది? మా జోలికి ఎలా వస్తారంటూ రాజధాని 2వ దశ భూ సమీకరణకు అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో అన్నదాతలు విరుచుకుపడ్డారు. మీకు భూములు ఇస్తే మేము అడుక్కు తినాల్సిందేని అన్నారు. మీరు ఇచ్చే 30,000 కౌలు దేనికి సరిపోతుందని నిలదీశారు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏం తినాలని ప్రశ్నించారు. ఉచిత విద్య, వైద్యం అంటున్నారు. రైతులు పొట్టకొట్టి పెట్టిన విద్యా సంస్థల్లో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఎల్కేజీకి 30,000 ఫీజు చెల్లించాలని, ఇక విట్టు, ఎస్ఆర్ఎం నుంచి వంటి యూనివర్సిటీలో ఏడాదికి 7 లక్షలు చెల్లించాలని అడుగుతున్నారని చెప్పారు. భూములు ఇచ్చిన మాకేం న్యాయం చేసినట్టు తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాడికొండ మండలం పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఎదుటే భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. రాజధాని పేరుతో పరిమితికి మించి భూములు తీసుకుంటే మా పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. బేజాత్పురం గ్రామ సభలో భూములు ఇవ్వబోమని మెజార్టీ రైతులు తేల్చి చెప్పారు. ఆ రైతులతో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అయినా భూముల్ని ఇచ్చేది లేదని రైతులు కొండబద్దలు కొట్టారు. రావెల గ్రామంలో పూలింగ్కి భూములు ఇవ్వబోమని అంటూ రైతులు ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్కి వింతపత్రం అందజేశారు. 12 ఏళ్ల క్రితం ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదని, మిమ్మల్ని నమ్మి భూములు ఇస్తే అడుక్కు తినాల్సి వస్తుందని అన్నారు. 2016లో రుణమాఫీ చేస్తానని ఇచ్చిన బాండ్ చూపించి ఇది అమలు చేయలేదు, మళ్ళీ ఎలా నమ్మాలని ఓ రైతు గట్టిగా నిలదీశారు. గ్రామ సభల్లో టీడీపీ నాయకులు ఒకే తరహా అంగీకార పత్రాలు ఇచ్చారు. ఒకే నమూనా పత్రం ప్రింట్ చేయించి కేవలం గ్రామం పేరు మాత్రమే మార్చి ముందుగానే కొందరితో సంతకాలు చేయించారు. వాటిని ఎమ్మెల్యే చేతికి ఇచ్చి అంగీకారం అంటూ చదివి వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రకారం తుళ్ళూరు, అమరావతి, పెదకూరపాడు మండలాల రైతులకు ఉన్న భూమి 45,000 ఎకరాలు సరిపోయింది కదా, ఇప్పుడు అదనంగా భూములు ఎందుకు సమీకరిస్తున్నారు? రైతు గట్టిగా ప్రశ్నించారు. దీనికి అధికారులు ఎమ్మెల్యే సమాధానం దాటివేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్డీఓ శ్రీనివాసరావు బదిలిస్తూ మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వచ్చేమో అని అనడంతో భూ సమీకరణపై రైతుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ గ్రామ సభల్లో సర్పంచ్ రావెల శైలజ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ మోహర్ కుమార్, ఎంపీడీఓ కె సమతామణి పలువురు అధికారులు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కుంటుబడిన చదువులు అంటూ బదిలీలతో అయోమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, రిలీవర్ లేక ఎక్క టీచర్లు అక్కడే విధులు. డిఎస్సీ నియామకాలు పూర్తయ్యాక కొన్న రిలీవ్ అయ్యే ఛాన్స్. మొక్కుబడిగా బోధన, విద్యార్థులకు తప్పని ఇక్కట్లు. 25 డిఎస్సీ ఫలితాలు ప్రకటించే అవకాశం అంటూ సర్కారు బడిలో చదువులు చతికిలబడ్డే. అస్తవ్యస్త బదిలీలతో బోధన కుంటుబడింది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూళ్ళలో నియమించిన టీచర్లు కొత్త పోస్టులో బాధ్యతలు తీసుకున్న వాళ్ళు పాత పాఠశాలలోనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా స్కూళ్లలో అధికారికంగా టీచర్లు నియమించిన గత ఏడాదిలో పరిస్థితి కొనసాగుతోంది. గత నెలలో పాఠశాల విద్యాశాఖలో దాదాపు 67,000 మంది ఉపాధ్యాయులు బదిలీ చేసిన వేళల్లో 6,000 మందికి పిఎస్హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. అయితే వీళ్ళు పదోన్నతులు తీసుకున్న పాత పోస్టులను కొనసాగుతున్నారు. మరోపక్క ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తున్న మోడల్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయులు లేక అవస్థలు మొదలయ్యి దాదాపు 40% మంది బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేసి తిరిగి పాత స్కూళ్లలోనే కొనసాగుతున్నారు. వచ్చే నెలలో విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు జరగనున్నాయి. కానీ ఇక్కడ స్కూళ్లలో చదువు చెప్పేవారు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల బదిలీలో 67,000 మంది టీచర్లకు స్థానచలనం కల్పించింది. వీరిలో ఎస్జీటీలు 31,000 మంది, స్కూల్ అసిస్టెంట్లు 28,000, ఎంపీహెచ్హెచ్ఎంలు 5,717, గ్రేడ్ 2 హెచ్ఎంలు 1,500, భాషా పండితులు 1,199, పీఈటీలు 344 మంది ఉన్నారు. వీరిలో ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందినవారు, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతి పొందినవారు రిలీవర్లు లేక పాత పోస్టులోనే ఉండాల్సి వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యోగా టీచర్లుగా అవకాశం ఇవ్వండి అంటూ సీఎం ఇంటి వద్ద యోగా ఇన్స్ట్రక్టర్ల ప్రదర్శన.
ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్లుగా అవకాశం కల్పించండి. యోగా ఇన్స్ట్రక్టర్లు గురువారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద యోగాసనాలతో విజ్ఞప్తి చేశారు. 2 ఏళ్ల క్రితం బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ ద్వారా 45 రోజుల పాటు శిక్షణ పొందిన తమకు ఆయుష్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిందన్నారు. అనంతరం 1056 మంది ప్రభుత్వ పాఠశాలలో యోగా ఇన్స్ట్రక్టర్లుగా విద్యార్థులకు యోగా ధ్యానంలో ఉచిత శిక్షణ ఇచ్చామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్లు నియమిస్తామన్న ప్రకటనకు అనుగుణంగా తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కి లేఖ ద్వారా అభ్యర్థించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి రెవెన్యూ రచ్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. భూ సమస్యలు నాటి వైసీపీ ప్రభుత్వం మరింత జట్లం చేసేసింది. కొత్త ప్రభుత్వమైన వాటిని పరిష్కరిస్తుందామని జనం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రజలకు ఎప్పుడూ సమస్యలు ఉంటేనే తమకు పని ఉంటుంది అనుకునే బ్యూరోక్రాట్లు వ్యవహారాన్ని తేల్చడానికి సుముఖంగా లేరు. వెరసి రాష్ట్రంలో భూ సమస్యలు రావణ కాష్ట రగులుతూనే ఉన్నాయి. ఇటు ఫ్రీ హోల్డ్ అంశానికి పరిష్కారం దొరక్క పాస్ పుస్తకాలు చేతికి రాక బ్యాంకు రుణాలు అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి శుక్రవారం రెవెన్యూ శాఖపై నిర్వహించే సమీక్ష సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ హయాం నాటి అసైన్డ్ అక్రమాలను రెవెన్యూ శాఖ నిర్ధారించింది. బాధ్యులైన నేతలు అధికారులు కబ్జాకోరులపై సర్కారు చర్యలు తీసుకోవడమే తరువాయని అంతా భావించారు. కానీ ఈ దిశగా అడుగులే పడలేదు. రాష్ట్ర జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సీఎం ఆదేశించి 8 నెలలైన అధికారులు కదలకలేదు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏమీ తేల్చకుండా నాంచుతోంది. అక్రమంగా నిషేధిత జాబితాని తొలగించి భూములు పక్కన పెట్టి అసలైన హక్కుదారుల వద్ద ఉన్న భూములకు స్వేచ్ఛ కల్పించాలని విన్నపాలను పట్టించుకోవడం లేదన్నటువంటి వార్తను రాసింది. మన ఇష్టం వచ్చినట్టు పిచ్చగా ప్రజల్ని మోసం చేయొచ్చు, కానీ వాస్తవం ఏంటన్నటువంటి అదే తెలుస్తుంది. జగన్ టైంలో అయితే జగన్ చేసిన తప్పులట, ఇప్పుడు చేస్తే బ్యూరోక్రాట్ల తప్పులట. అప్పుడైనా బ్యూరోక్రాటే ఉంటాడు, ఇప్పుడైనా బ్యూరోక్రాటే ఉంటాడు. ఆ బ్యూరోక్రాట్లు సమస్యను ఎందుకు పరిష్కరించలేరంటే న్యాయ వ్యవస్థలు అడ్డం వస్తే ప్లస్ లంచాల వ్యవస్థలు అడ్డం వస్తుంటాయి. ఇది ఓపెన్ సీక్రెట్. కానీ ఆనాడు జరిగితే ప్రభుత్వం తప్పు, ఈనాడు జరిగితే అధికారులు తప్పు అనేటటువంటి నీచమైన జర్నలిజం చేస్తున్నంత వరకు రాష్ట్రానికి విముక్తి లేదు. ఇంకొకటి, ఏ సమస్యకైనా సరే లీగల్గా తప్పించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారి నేను చెప్పాను కాబట్టి నీది ఇది కాదు అంటానికి కుదరదు. చేస్తే అధికారి ఆదేశాలు ఇచ్చినా దాని మీద కోర్టుకు పోతారు. అప్పుడు మళ్ళీ గందరగోళమే. అయ్యే నడిచేది భూ వివాదాలు అనేటటువంటి. ఆ వివాదాలని పెంచి పోషించిన ఈ పత్రికలు పెంట చేసి వదిలిపెట్టినాయి. రాష్ట్ర పబ్లిక్ని అయోమయానికి గురి చేసేసినాయి. సరే, మనకు కావాల్సిన విధంగా అధికారం వచ్చింది. ఇప్పుడు పరిష్కారం కాకపోతే జనాన్ని తప్పు, లేకపోతే అధికారులు తప్పు. ఇలాంటి జర్నలిజంతోనే వీళ్ళు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే జవాబు చెప్పండి. బనకచెర్లపై కేంద్ర జలసంఘం లేక వరద జలాలంటే ఏంటి, వాటిని ఎట్లా లెక్కిస్తారు, ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగం, సాగునీటి వివరాలు సమర్పించండి, జలాశయాల నుంచి నీటి విడుదల లెక్కలు కూడా, ఏపీలో ప్రస్తుత నిర్మాణ ప్రతిపాదిత ప్రాజెక్టుల మ్యాప్ సైతం ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ స్పష్టీకరణ, జవాబులపై వ్యాప్కోస్తో కలిసి అధికారుల కసరత్తు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పలు వివరాలు గణాంకాలు సమర్పించాలి, కేంద్ర జలసంఘం రాష్ట్రానికి కోరింది వరద జలాల ఆధారంగా పథకాన్ని తలబెట్టినందున అసలు వరద జలాల నిర్వచనం ఏంటో చెప్పాలని, వాటిని ఎలా లెక్కిస్తారో వివరించాలి రాష్ట్రానికి సూచించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక PFRను రాష్ట్ర ప్రభుత్వం మే 26 జలసంఘానికి నివేదించడం, దాన్ని తిప్పి పంపిన నేపథ్యంలో తాజాగా జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దిద్దుబాటుకి తొలి అడుగు, ఒకే కార్యక్రమంతో 2 లక్ష్యాలపై గురి, ఏడాది విజయాలను ప్రజలకు చెప్పడం, దారి తప్పిన ఎమ్మెల్యేలను గాడి పెట్టడం, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులన్నీ నెల రోజులు జనంలోనే కార్యాలయానికి రావద్దని స్పష్టమైన ఆదేశం, 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి అడుగులు, జనంతో మమేకం అయ్యేలా బాబు వ్యూహం అంటూ ఒకే బాణం 2 లక్ష్యాలు, ఒకటి కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించి చెప్పడం, 2 దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలను గాడిని పెట్టడం, చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఒకేసారి 2 లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చెవిరెడ్డి చిందులు ఒక విషయాన్ని నింపాలనుకున్నప్పుడు వీళ్ళు ఎలా చేస్తారు అనే దానికి సాక్ష్యం ఈనాడు జ్యోతి సేమ్ రాసుకొచ్చింది అనమాట. లేకపోతే కాకానికి మరో షాక్ అంటూ మద్యం డంప్ కేసులో 17 వరకు రిమాండ్, అక్రమంగా మద్యం డంప్ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టు నెల 17 వరకు రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన కేసులో కాకాని A8ని గురువారం పీటీ వారెంట్పై 4వ అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదన అనంతరం కాకానికి న్యాయాధికారి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నిడుబూరు, ముత్తుకూరు మండలం పంటపాలెంలో 69,000 మద్యం సీసాల డంపును ఎక్సైజ్ ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసింది. అప్పట్లో 2 వైసీపీ నాయకులు అదుపులో తీసుకుని కేసును ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. అయితే వైసీపీ అధికారులు ఉండడంతో కేసును అంతటితో ముగించారు. ఈ కేసును తిరగదోడాలను పొదలకూరుకు చెందిన కోరపాటి విజయబాబు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ కేసును రీఓపెన్ చేస్తే తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తానని ఎక్సైజ్ శాఖ తెలిపారు. విజయబాబు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఎక్సైజ్ పోలీసులు కేసులో కాకాని A8గా చేర్చారు. పట్టుబడిన 69,000 బాటిల్ ఏ షాప్ నుంచి ఏ తేదీన వెళ్ళే అంశాలపై A1 సురేందర్ రెడ్డిని విచారించే క్రమంలో వ్యవహారంలో కాకానికి ఉన్న లింక్ బయటపడింది. అతని కాల్ లిస్టు పరిశీలిస్తే ఆ 2 రోజులు కాకానితో ఎక్కువసార్లు మాట్లాడి తేలింది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో మొత్తం 35 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 25 దుకాణాల నుంచి అదనంగా అమ్ముడుపోయినట్టు రికార్డ్ అయింది. ఆ షాపుల్లో సగటు అమ్మకం రోజుకి 1000 బాటిల్ అయితే దానికి అదనంగా 1800 నుంచి 2000 బాటిల్ చొప్పున సుమారు 80,000 నుంచి 1,00,000 బాటిల్ ఆ 2 రోజులు డంప్ కింద వెళ్ళినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వీటిని షాప్ కోడ్తో డిపో నుంచే స్కాన్ చేసినట్టు భావిస్తున్నారు. దీన్ని నిర్ధారించుకోవడం కోసం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి వివరాలు వస్తే
అప్పుడు డిపో మేనేజర్ని బాధ్యుని చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేసు విచారణ నిమిత్తం 2-3 రోజులు కాక ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తనిఖీలకు వచ్చిన వాళ్ళకి లంచం అంటూ ఎన్ఎంసీ అధికారులకు భారీగా మొట్ట చెప్పిన పలు మెడికల్ కళాశాలలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూదస్త్రాలను పెద్దిరెడ్డికి అందచేయండి. తిరుపతి ఎంఆర్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 261/1లోని 1.5 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాలు సంబంధించిన భూదస్త్రాలను వారం రోజులు వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అందజేయాలని తిరుపతి బొగ్గమఠం అసిస్టెంట్ కమిషనర్ ఈవోను హైకోర్టు ఆదేశించింది. అధికారులు దస్త్రాలు అందజేసిన తర్వాత వివరణించుకునేందుకు పెద్దిరెడ్డికి వెసులుబాటు ఇచ్చింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న భూముల విషయంలో విచారణ జరిపి 4 వారాల నిర్ణయం వెల్లడించాలని అధికారులకు స్పష్టం చేసింది. బొగ్గమఠం ఈవోతో కాకుండా మరో అధికారితో విచారణ ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. ట్రిబ్యునల్కి వెళ్లాలంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ భూములు పెద్దిరెడ్డి ఆక్రమించారని నిర్ధారిస్తూ వాటిని ఖాళీ చేయాలంటూ బొగ్గమఠం అసిస్టెంట్ కమిషనర్ ఈవో మే 16 ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్స్ని సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి మేయర్ ఎవరైనా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దేవాదాయ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించాలని అభ్యంతరాలన్నింటినీ ట్రిబ్యునల్ ముందు లేవనెత్తాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఆశించారు. ఆ ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం పెద్దిరెడ్డి సవాల్ చేశారు. గురువారం పిటిషన్ విచారణకు వచ్చింది. పెద్దిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం బొగ్గమఠం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం దస్త్రాలను వారం రోజులు పెద్దిరెడ్డికి అందజేయాలని బొగ్గమఠం ఈవోని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.